నేను మీ ఇమ్రాన్ని. మరి ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఇంతకుముందు వీడియోస్లో మనము టెట్ డిఎస్సికి సంబంధించి హిందీ వాళ్ళం ఏం ప్రిపేర్ కావాలి, అలాగే మోడల్ పేపర్ ఎలా ఉంటుంది, మోడల్ పేపర్లో సిలబస్లు ఏముంటాయి అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాము. అయితే మరి ఈరోజు టాపిక్ ఏంటి అంటే అసలు ఏం చదివితే మనము జాబ్ కొట్టగలము. ఇక ముందు మనం కొట్టాల్సిన జాబ్ కూడా డైరెక్ట్గా ఎస్ఏ హిందీ అండి. ఎందుకు? ఎల్పి వ్యవస్థని రద్దు చేయడం అనేది జరిగింది. ఇంతకు ముందులాగా స్కూల్ అసిస్టెంట్ ఎల్పి 2 రాసుకోవచ్చు అనడానికి లేదు. ఓన్లీ 1 ఎగ్జామ్ మాత్రమే రాయాలి. స్కూల్ అసిస్టెంట్ హిందీ మాత్రమే రాయాలి. మరి మనకి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. సిలబస్ మీద ఒక క్లారిటీ అయితే నేను ఇచ్చాను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో. ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, టెట్ డిఎస్సికి సంబంధించిన వీడియోస్ చూడండి. ప్లేలిస్ట్లో దేనికి దానికి కాలం సపరేట్గానే పెట్టాము. టెట్ డిఎస్సి కంటెంట్ ఏంటి, ఎగ్జామ్స్ ఏంటి, అలాగే మరి సైకాలజీకి సంబంధించింది ఏంటి, హిందీ గ్రామర్కి సంబంధించింది ఏంటి, హిందీ కంటెంట్కి సంబంధించింది ఏంటి, ఛానల్ టచ్ చేయంగానే ప్లేలిస్ట్ వస్తుంది. ప్లేలిస్ట్లో దేనికి దానికి కాలమ్స్ ఉంటాయి. ఆ కాలమ్స్లో మనము మన సబ్జెక్ట్ని చూసుకోవచ్చు. అయితే ఇక్కడ మేజర్గా మనకి వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే హిందీకి సంబంధించి ఏం ప్రిపేర్ అవుతే బాగా సాధిస్తాము, వెల్ ప్రిపేర్డ్గా ఎలాగా ప్రిపేర్ అవ్వచ్చు, ఏ బుక్స్ ప్రిపేర్ అయితే మనకి బాగా స్కోర్ చేయగలము. చూడండి, 2018లో 125 స్కోర్ చేశానండి నేనే. అలాగే 2018 డిఎస్సిలో 63.5 స్కోర్ చేశానండి. దాదాపు అప్రాక్సిమేట్లీ 79 పాయింట్తో డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంకర్గా నుంచున్నాను. లాంగ్వేజ్ పండిట్ హిందీలో 2018 డిఎస్సి లాంగ్వేజ్ పండిట్ హిందీ తీస్తే ఫస్ట్ నేమ్ నాదే ఉంటుంది. చెక్ చేసుకోండి, ఎండి ఇమ్రాన్. ఇది నేను సాధించాను అంటే కొన్ని బుక్స్ రిఫరెన్స్ ఇంపార్టెంట్. మేజర్లీ ఎలా ఉండాలి అంటే మనము బుక్ చదివాము అంటే ఏ బుక్ అయితే చదివామో ఆ బుక్లో నుంచి బిట్ డైరెక్ట్ అయిపోయేటట్టు చూసుకోవాలండి. డైరెక్ట్ బిట్స్ మనం చేయగలగాలండి. వచ్చిన డైరెక్ట్ బిట్ని ఎప్పుడు కూడా తప్పు పెట్టకూడదండి. అంతలా మనం డైరెక్ట్గా చదివేటప్పుడు అంతలా మరి మన మైండ్ యాటిట్యూడ్ని కాన్సన్ట్రేషన్ని పెట్టాలి. ముఖ్యంగా హిందీ వాళ్ళకి సంబంధించి గ్రామర్ విషయానికి వస్తే ఏ బుక్ ఫాలో అవుతే బాగుంటుంది? చాలా బుక్స్ ఉంటాయండి గ్రామర్లో మనకు లోకల్లో అసలు కొంతమందికి అయితే బుక్స్ దొరకవు. ఇది పరిస్థితి. అంతెందుకు, ఎవరో సంగతి ఎందుకు, నా సంగతే. ఏలూరులో ఒక్క బుక్ దొరకదో నేను అడిగింది హిందీకి సంబంధించింది. ఏలూరు, వెస్ట్ గోదావరి, ద క్యాపిటల్ ఆఫ్ ద సిటీ, ద క్యాపిటల్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ క్యాపిటల్ సిటీ అన్నమాట ఏలూరు అంటే. మరి అటువంటి ఏలూరులో మరి నాకు కావాల్సిన నేను ఏది అడిగినా బుక్ దొరకడం అనేది జరగలేదండి. మరి ఈ బుక్స్ ఎక్కడ దొరుకుతాయి, మనం ఏం ప్రిపేర్ కావాలి అనే దానికి మేజర్ టాస్క్ పెట్టుకోవాలండి. అంటే ప్రిపరేషన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్లో బుక్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ ఈ గ్రామర్ పార్ట్ గురించి మాట్లాడుకుందాం. హిందీ కంటెంట్ విషయానికి వచ్చేసరికి గ్రామర్ మేజర్లీ ఉంటుంది. గ్రామర్ టోటల్లీ నేను చెప్తున్నాను, అలాగే వీడియోస్లో పెడుతున్నాను. ప్రతి ఒక్క గ్రామర్ టాపిక్ ఏమీ లేదండి. గ్రామర్ టాపిక్ చూడండి, మీకు కావాల్సిన టాపిక్ కొట్టండి, ఇమ్రాన్ టెట్ అండ్ డిఎస్సి క్లాసెస్ అని కొట్టండి, పైకి మనకి ప్లేలిస్ట్లో ప్లే అవ్వడం అనేది జరుగుతుంది. ఈ ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లో చూసుకోండి. భాష దగ్గర నుంచి పట్టుకుని ప్రతి ఒక్క టాపిక్ ఒక్కటి పెట్టాను. అంటే మన దగ్గర జీరో నాలెడ్జ్, నాకు ఇప్పటి వరకు వాళ్ళు రావు అనే నాలెడ్జ్ ఉన్నా పర్వాలేదు, ఈ ఛానల్ని ఫాలో అయితే ఖచ్చితంగా
మీరు ఉద్యోగం కొడతారు. ఏ రకంగా కొడతారో చెప్తాను చూడండి. ఏ బుక్స్ ఫాలో అవ్వాలి గ్రామర్ సంబంధించి? చాలా రకాల బుక్స్ ఉంటాయి మనకు లోకల్లో, హిందీ టు తెలుగులో ట్రాన్స్లేట్ అయినాయి అలాగా. అయితే అన్నిటికంటే సిబిఎస్ఈ సిలబస్తో టచ్ చేస్తూ ఉండే సిబిఎస్ఈ సిలబస్ని, అంటే గ్రామర్ టాపిక్ ఎప్పుడు డెప్త్గా ప్రిపేర్ అవ్వాలండి. ఆ డెప్త్లో సిబిఎస్ఈతో సహా ఉన్న ఒక గ్రామర్ బుక్ మరి మానక్ చూడండి, మానక్ సచిత్ర హిందీ వ్యాకరణ్ తథా రచన. ఇందులో భాగ్ 6, భాగ్ 7, భాగ్ 8, భాగ్ 9, భాగ్ 10 అని చెప్పి స్టెప్స్ ఉంటాయండి. అయితే నేను అబ్జర్వ్ చేసినంతవరకు ఇక్కడ భాగ్ 9, 10 కూడా నేను తీసుకున్నానండి. సుప్రీం మానక సచిత్ర హిందీ వ్యాకరణ తథా రచన. నాకు ఏ బుక్స్ వాళ్ళు పబ్లిష్ చేయమని నాకేమీ డబ్బులు ఇవ్వలేదు, లేకపోతే పబ్లిసిటీ కొరకు నేను చెప్పట్లేదు. నేను ఇవి చదివాను కాబట్టి. అయితే ఈ బుక్స్లో స్టాండర్డ్స్ ఏంటి అంటే పూర్తిగా మనకి గ్రామర్ పైన పూర్తి అవగాహన, అది కూడా జీరో నాలెడ్జ్ నుండి నేర్చుకునే వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి. హై నాలెడ్జ్ నేర్చుకునే వాళ్ళకి ఇంకా డెప్త్గా కూడా ఉంది. గ్రామర్కి సంబంధించిన ప్రతి టాపిక్, ప్రతి ఎవ్రీ వన్ ఈవెంట్, ఏవత్, కహావతే, అలాగే ముహావరే, పర్యాయవాచి పదాలు, భిన్నార్థి పదాలు, విలోమ శబ్దాలు, అలాగే ఇంకా ఏం కావాలి మనకి, ఏమేం చదవాలి గ్రామర్ పర్పస్లో, గ్రామర్కి సంబంధించిన టాపిక్ ఒక్క మార్కు కూడా పోదండి ఈ బుక్స్లో. మరి ఇవి 2 ఉన్నాయి. 2 బుక్స్లో ఏది చదివితే బాగుంటుంది అంటే, మరి నేను ఆల్రెడీ 2 బుక్స్ కూడా రిఫర్ చేస్తే నాకు తెలిసింది ఏంటి అంటే, ఈ 8th స్టాండర్డ్లో ఉన్నాయే ఈ 9th 10thలో కూడా ఇచ్చాడు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ కాదు, ఫస్ట్ అండ్ ఫైనల్ ఈ 8th స్టాండర్డ్కి సంబంధించినవి అందులో కూడా ఉన్నాయి. సో అంతకుమించి ఏమీ లేవు, డెప్త్గా కూడా ఏమీ వెళ్ళలేదు. కాబట్టి సుప్రీం మానక్ సచిత్ర హిందీ వ్యాకరణ తథా రచన భాగ్ 8 మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద బుక్ ఆఫ్ గ్రామర్. ఓకే ఫ్రెండ్స్, మరి గ్రామర్ ఇంకా ఎడిషనల్ బుక్స్ ఉంటాయి, చాలా బుక్స్ ఉంటాయి. హిందీ వ్యాకరణ బుక్స్ అని, హిందీ రచనాత్మక బుక్స్ అని ఇంకా ఉంటాయి. కానీ సో అంత క్లారిటీ అనేది ఎక్కడ దొరకలేదు. ఇకపోతే ఇది అయిపోయిన తర్వాత ఇంకేమైనా డెప్త్గా వెళ్ళాలి అనుకుంటే అవి నేను ఆల్మోస్ట్ ఆల్ డెప్త్గా ఉన్న విషయాలు నేను మన యొక్క ఛానల్లో డెఫినెట్లీ డిస్కస్ చేస్తూనే ఉంటాను కూడాను. ఏవైతే మనల్ని ఏడిపించే టైప్లో ఉంటాయో వాటినే మనము డైరెక్ట్గా నేర్చుకుంటున్నాము. అంటే వాటి ద్వారాగానే మనం ఎక్స్ప్లెనేషను వాటి మీదే ప్రయోగాలు చేస్తున్నాము. కాబట్టి ఇక ఎటువంటి డౌట్ ఉండదు గ్రామర్. ఓకే, నెక్స్ట్ మేజర్ సబ్జెక్ట్ ఏంటి అంటే మెథడాలజీ. ఏం చదవాలి అంటే అందరి దగ్గర కామన్గా ఉండే బుక్స్ ఏనండి. హిందీ భాషా శిక్షణ్ భాయి యోగేంద్రజీత్. హిందీ భాషా శిక్షణ్ భాయి యోగేంద్రజీత్. చూడండి, హిందీ భాషా శిక్షణ్ భాయి యోగేంద్రజీత్ రైటర్ అండి. భాయి యోగేంద్రజీత్. ఈయనకి సంబంధించిన బుక్లో నుంచి ఏ ఎగ్జామ్ జరిగినా సరే 80% ఆఫ్ బిట్స్ వస్తున్నాయండి. 80% ఆఫ్ బిట్స్ మరి అందులో నుంచి డైరెక్ట్ అవుతున్నాయి. అట్లీస్ట్ 80% కాకపోయినా ఒక 75% ఖచ్చితంగా వస్తున్నాయి. మరి రిమైనింగ్ 25% ఎందులో చదవాలి అనేది చూస్తే మరి సఫల్ శిక్షణ్ కళ అని చెప్పి మరి పీడి పాఠక్, అలాగే జిఎస్సి త్యాగి సఫల్ శిక్షణ్ కళ అని చెప్పి త్యాగి రాసింది, పీడి పాఠక్ రాసిన. అవి కూడా టెక్స్ట్ బుక్స్ మాత్రమే రిఫర్ చేయాలండి. సఫల్ శిక్షణ్ కళ ఏంటండి, 2వ బుక్ సఫల్ శిక్షణ్ కళ. ఖచ్చితంగా ఇందులో నుంచి ఒక 20% 25% రావడం అనేది జరుగుతుంది. 20 to 25%.
సో సఫల్ శిక్షణ కళలో మరి ఏం చదవాలి? ఇవి 2 బుక్స్ కూడా మెథడాలజీకి సంబంధించిందే, సఫల్ శిక్షణ కళ అండ్ భాషా శిక్షణ. అయితే ఇందులో మనకి ఏదైతే మన సిలబస్ మెన్షన్ చేశారో టాపిక్ వైజ్గా ఉంటుంది, మరి ఇందులో అడిషనల్గా టాపిక్ ఉంటుంది. కాబట్టి ఇందులో పూర్తిగా బుక్ మొత్తం చదివేకూడదండి. ఈ మన సిలబస్లో ఏదైతే టాపిక్ ఉందో ఆ టాపిక్ని ఇందులో డిక్షనరీ లాగా ఆ టాపిక్ ఏదైతే ఉందో ఆ టాపిక్ ఏదైతే మన సిలబస్లో ఉన్న టాపిక్ హిందీ భాషా శిక్షణలోనూ ఉండి సఫల్ శిక్షణలోనూ ఉంటే కామన్ టాపిక్ ఏదైతే ఉంటుందో వాటి గురించి ఈ సఫల్ శిక్షణని రిఫర్ చేయాలి. ఖచ్చితంగా బిట్ అయితే సఫల్ శిక్షణ నుంచి 20% బిట్లు పడుతున్నాయి. ప్రతి డిఎస్సి పేపర్లో కూడా, ప్రతి టెట్ పేపర్లో కూడా నేను చూసి ఉన్నాను. అసలు టెట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మరి అంతమంది ఎవరైనా ఉన్నారో లేరో కూడా తెలియదు నాకు. 2011 టెట్ జూన్లో నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి 2018 లాస్ట్ టైం డిఎస్సి వరకు రాస్తూనే ఉన్నాను. ప్రతి టెట్ ప్రతి డిఎస్సి రాస్తూనే వచ్చాను. కాబట్టి ఇవైతే నేను అబ్జర్వ్ చేశాను. ఇది నా అనుభవం ఇక్కడ. నెక్స్ట్ గ్రామర్ అయిపోయిందండి, మెథడాలజీ అయిపోయింది. నెక్స్ట్ ఏముంటుందండి? కంటెంట్ అండి. వీటి గురించి స్పెసిఫిక్గా నేను మీకు బుక్స్ చూపించాల్సిన అవసరం లేదు. 6th to 10th క్లాస్ మన ఏపీ, మన ఆంధ్రప్రదేశ్లో హై స్కూల్స్లో దొరికే 6th to 10th క్లాస్కి సంబంధించిన బుక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ కంటెంట్ బేస్ మీద మనము ఆ కంటెంట్లో ఏముంది దాని బేస్ మీద మనం వెళ్ళిపోవాలి. మరి కొంతమంది అడుగుతారు ఎలాగ అడుగుతారు అంటే, సార్ ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ మనము ప్రిపేర్ అవ్వాల్సింది ఏమైనా పీజీ కానీ మనము ప్రిపేర్ అవ్వాలా అంటే ఏది అవసరం లేదండి. ఇంటర్మీడియట్లో కానీ డిగ్రీలో కానీ 10th క్లాస్ రిలేటెడ్ లెసన్స్ ఉంటే అసలు డిగ్రీకి అక్కర్లా, క్యాన్సిల్ తీసేయండి. ఇంటర్మీడియట్లో 10th క్లాస్ అంటే అప్ టు 10th క్లాస్లో లెసన్స్ ఏమైనా ఇంటర్మీడియట్లో ఉంటే అప్పుడు మనము దాన్ని టచ్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా. కానీ అటువంటి సిచ్యువేషన్ అయితే మనకి లేదు. 10th క్లాస్లో సిలబస్ ఏది అప్ టు 10th క్లాస్ వరకు ఉన్న సిలబస్ ఏది కూడా ఇంటర్మీడియట్లో టచ్ చేయడం అనేది ఎక్కడా జరగలేదు. కాబట్టి అవసరం లేదు. అయితే కవులు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి మనం లిటరేచర్లో ఎలాగో చదువుతాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఇంతవరకు మనం దేని గురించి మాట్లాడుకున్నాము అంటే, 1 గ్రామర్ బుక్ గురించి మాట్లాడుకున్నాము, 2 మెథడాలజీ గురించి మాట్లాడుకున్నాము, మరి కంటెంట్ గురించి మాట్లాడుకున్నాము. మరి ఇంకా ఏముంది మన 90 మార్క్స్లో అంటే మేజర్ టాపిక్ అండి. ఇంకా ఏముంది 90 మార్క్స్లో అంటే ఇంకా ఏముందండి? ఏముంది? సాహిత్యం ఉందండి. ఇంకా ఈ సాహిత్యానికి వచ్చేసరికి మనము లిటరేచర్కి వచ్చేసరికి అంటే లిటరేచర్ అనేది ఒక హిస్టరీ అండి. హిస్టరీ అంటే ఇతిహాస్. చరిత్రని ఎవరైనా మార్చగలరా? ఏ బుక్లో రాసినా అదే చరిత్ర, ఏ బుక్లో రాసినా అదే చరిత్ర, ఏ బుక్ చదివినా అదే చరిత్ర ఉంటుంది. కానీ చేంజింగ్ అనేది ఉండదు. కాబట్టి ఈ ఇతిహాస్కి సంబంధించి మీరు ఏదైనా కోచింగ్ సెంటర్లకి వెళ్ళుంటే వాళ్ళు ఇచ్చే మెటీరియల్స్, అలాగే ఇంకా అడిషనల్ టాపిక్ కావాలి అంటే వేరే బుక్స్ ఏమీ తీసుకోవద్దండి. చెప్తాను ఉండండి. ఇక్కడ ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో సార్ మీరు ఇంకో సజెస్ట్ మాకు ఏమైనా ఇవ్వగలరా అంటే, సరే నాకు తెలిసి మరి అవనిగడ్డ పూర్ణ ఇన్స్టిట్యూట్లో మరి ఇతిహాస్ని చూసున్నాను. అలాగే నెక్స్ట్ ఇంకా అంతకుమించి అయితే నాకు ఇతిహాస్ గురించి అంత టచ్ అనేది లేదు. బట్ అంతకంటే మరి నేను చూసిన అంటే నేను 100% ఫాలో అయిన ఇతిహాస్ అనేది ఏ ఇతిహాస్ అయినా ఒకటే. ఏ ఇతిహాస్ అయినా అది ఏ ఇన్స్టిట్యూట్ అయినా సరే ఇతిహాసాన్ని ఒకే రకంగా ఇస్తారు. కానీ వాళ్ళ స్టైల్స్ డిఫరెంట్గా ఉంటాయి.
హిందీ సాహిత్య ఇతిహాసానికి సంబంధించింది. ఎవరిచ్చినా ఒకే స్టైల్స్లో ఇస్తారు. వాళ్ళ స్టైల్ ఆఫ్ మోడల్ ఆఫ్ ప్రజెంటేషన్ వేరుగా ఉంటుంది. అయితే నాకు తెలిసి మరి టాప్ మోస్ట్ బుక్గా నాకు అనిపించింది ఏంటి అంటే మరి ఈ నరేన్ ర్యాంకర్స్ అని చెప్పి ఒక సాహిత్య బుక్ చూశానండి. నరేన్ ర్యాంకర్కి సంబంధించిన ఒక సాహిత్య బుక్ చూశాను. నరేన్ ర్యాంకర్కి సంబంధించిన మెటీరియల్ అనేది ఆ మెటీరియల్లో మరి అంటే క్లారిటీగా ఉంది. గ్యాప్గా ఆ తర్వాత ఎక్కడ ఏమి ఇవ్వాలి అంటే ఒక జీరో నాలెడ్జ్ పర్సన్కి లిటరేచర్ గురించి నేర్చుకోవాలి అంటే ఆ యొక్క అది నాకు కొద్దిగా ఇంప్రెస్ చేసింది. నన్ను అయితే ఇంప్రెస్ చేయగలిగింది ఆ మెటీరియల్. ఇందులో ఎవరి ఇష్టాలు వాళ్ళవి ఉంటాయి. మరి ఆ మెటీరియల్ నన్ను అయితే ఇంప్రెస్ చేయగలిగింది. చాలా బాగుంది అనిపించింది. ఆ తర్వాత నేను అది అయిపోయిన తర్వాత అంటే దాంట్లో కూడా అందులో నుంచి పూర్తిగా బిట్స్ వచ్చేస్తాయని నేను చెప్పలేదు సాహిత్య పర్పస్లో. అయితే నాకు ఈ సాహిత్య సబ్జెక్ట్ పరంగా బాగా మోస్ట్ ఇంపార్టెంట్ అనిపించింది. నేను వెల్ స్టెప్ వేసాను ఈ విషయంలో అని చెప్పి నాకు ఎప్పుడు అనిపించింది అంటే ఈ యూజీసీ నెట్ అనే బుక్ని రిఫర్ చేసిన తర్వాత యూజీసీ నెట్ హిందీ బుక్ ఏదైతే ఉందో మరి ఇందులో పూర్తిగా చదివేలేదండి ఈ బుక్. దాదాపుగా ఇందులో మరి ఈ యూజీసీ నెట్ బుక్ వచ్చేసరికి దాదాపుగా ఒక 1000 పేజెస్ వరకు ఉంటాయండి. ఒక గ్రంథంలో ఉంది ఇదైతే. ఏ పార్ట్కి ఆ పార్ట్ పేజీ కూడా లాస్ట్ పేజ్ ఇవ్వలేదు. ఒక గ్రంథంలో ఉంది. ఏ పార్ట్కి ఆ పార్ట్ వివరణగా ఇవ్వడం, ప్రాక్టీస్ బిట్స్ ఇవ్వడము అందులో. అయితే నాకు ఇందులో పార్ట్ అంతా చదివేసానని నేను చెప్పట్లేదు, కానీ ఇందులో నాకు నచ్చిన పార్ట్ ఏంటి అంటే బాగా నచ్చింది హిందీ సాహిత్యానికి సంబంధించింది కహానీ అని ఒక పార్ట్ని తీసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ కహానీ అనే ఒక పార్ట్ని తీసుకున్నట్లయితే యాక్చువల్గా మనకు ప్రాబ్లం ఇక్కడేనండి వచ్చేది. హిందీ సాహిత్యంలో కహానీ అనే ఒక పార్ట్ని మనము తీసుకున్నట్లయితే అలాగా అక్కడ వాళ్ళకి సంబంధించి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఉపన్యాస అనే పార్ట్ తీసుకున్నాడండి. ఉపన్యాస అనే పార్ట్ని తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ ఉపన్యాస అని ఒక టేబుల్ ఇచ్చేసాడండి. ఉపన్యాసం అని చెప్పి ఒక టేబుల్ ఇచ్చాడండి. చూడండి ఇక్కడ ఉపన్యాసకార్ కా నామ్ అంటే ఫస్ట్ ఎవరెవరైతే వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, అలాగా ఉపన్యాస యొక్క పేరు, ఆ తర్వాత వాళ్ళు రాసిన ఉపన్యాసకారు లైక్ ఇక్కడ ఏమిచ్చాడు, ఫస్ట్ శ్రీనివాస్ దాస్ ఇచ్చాడు, పరీక్షా గురు హిందీగా ప్రథమ ఉపన్యాస్, అలాగే శ్రద్ధారాం ఫుల్లౌరి ఇచ్చాడు, భాగ్యవతి, అలాగే బాలకృష్ణ భట్ రహస్య కథ, నూతన్ బ్రహ్మచారి, ఏకజాన్ సౌజుజాన్, అలాగే ఠాగూర్ జగమోహన్ సింగ్, శ్యామ్ స్వప్న. ఇలాగా ఒక ఉపన్యాసకారు ఆయన రాసిన ఉపన్యాసాలు, ఒక ఉపన్యాసకారు ఆయన రాసిన ఉపన్యాసకారాలు, అలాగే ఉపన్యాసాలు, అలాగే మొత్తం 100 ఉపన్యాసాలు ఇచ్చాడు, 100 రైటర్స్ని ఇచ్చాడండి. 100 చదవబడలా, లాస్ట్కి వెళ్ళేసరికి తగ్గిపోతూ ఉంటుంది. మనం ఒక 50-60 చదివి ఆ తర్వాత టైంని బట్టి అవసరం వస్తే, అంటే ఒక ఉపన్యాసంలో 100 రైటర్స్ ఉన్నారు, కానీ నిబంధకి వెళ్ళేసరికి తగ్గిపోతారు 25, అలాగే కహానీకి వచ్చేసరికి 50-60, అలాగే నాటకకు వచ్చేసరికి 40-50. సో ఇలాగ ఉపన్యాసంలో మాత్రమే ఎక్కువ మంది రైటర్స్ ఉండడం అనేది, ఏ ఉపన్యాసకారు ఏం రాశారు, నేనేం చేశాను, దాన్ని మనకి అవసరమైనవి అంటే కహానీ టేబుల్ ఏదైతే ఉందో అది జిరాక్స్ తీసేసుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. ఉపన్యాస టేబుల్ ఏదైతే ఉందో అది జిరాక్స్ తీసుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. అలాగే నాటక టేబుల్ ఏదైతే ఉందో అది జిరాక్స్ తీసుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. ఈ పేపర్స్ ఎప్పుడు కూడా మనం స్కూల్లో వర్క్ చేస్తున్నప్పుడైనా సరే, మనకు లీజర్ టైం ఎప్పుడు దొరికినా సరే అవి చూసుకుంటూ ఉండొచ్చు అనమాట ఆ పేపర్స్. అలాగే మనం 2 అవర్స్ మరి బై హార్ట్కి అని చెప్పి కేటాయిస్తాము. ఆ 2 అవర్స్లో ఈ పేపర్స్ మాత్రమే, అంటే కహానీ అంటే రోజు చదవాలన్నమాట. లైక్ ఇప్పుడు చూడండి, సుమిత్రానందన్ పంత్, వీణా గ్రంథి, పల్లవి గాంధీ, గ్రామ్య, చిదంబర, ఇలాగా టక్ 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 అంటూ ఎందుకు చెప్తున్నాము, మనం రోజు ఆ లెసన్ చెప్తున్నాం కాబట్టి 10th వాళ్ళకి.
అలాగా వేరే రైటర్స్ గురించి ఎందుకు చెప్పలేకపోతున్నాము? మనం రోజు వాళ్ళని చూడట్లేదు కాబట్టి రోజు 2 అవర్స్లో ఒక టేబులే కదా, ఒక టేబుల్ ఎన్ని పేజెస్ ఉంటుందండి? 2 పేజెస్ ఉంటుందండి. అలాగా కహానీకి సంబంధించిన 2 పేజెస్, నాటకకి సంబంధించిన 2 పేజెస్, నిబంధనకి సంబంధించిన 2 పేజెస్. ఒకరోజు కహానీ చదవండి, ఉపన్యాసం చదవండి, నిబంధన చదవండి. ఒకరోజు ఈ 2 టేబుల్స్ అంటే మనం ఎంచుకున్నాయి. ఫస్ట్ 10 రైటర్స్ గురించి చూసుకున్నాము, ఆ 10 పైనుంచి కిందకి, కింద నుంచి పైకి ఆ 10, తర్వాత ఇంకొక 5 యాడ్ చేసాం, తర్వాత ఇంకొక 5 యాడ్ చేసాం. ఇలా చాలా 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 ఈజీ ప్యాటర్న్లో ఒక్కటే కేటాయించాలండి. బై హార్ట్ టైం 2 అవర్స్ అని చెప్పి దాన్ని కేటాయించి ఆ 2 అవర్స్ కూడా అవి మాత్రమే చదువుతూ ఉండాలి. డెడికేషన్ అది. ఆ 2 అవర్స్ అంతే దాన్ని కేటాయించాలి. దాని గురించి మనం రోజు అంటే చదివిందే కానీ రోజు చదవాలి. నేను లో లెర్నర్ని. నాకు ఈ హిందీ సబ్జెక్ట్ మీద నాకు ఆ ట్రైనింగ్కి ముందు వాళ్ళు కూడా రాని పరిస్థితి. ఫస్ట్ డేలో అయితే వాళ్ళే తప్పు రాసిన పరిస్థితి నాది హెచ్పిడిలో. సో అటువంటి సిచ్యువేషన్ నుంచి మరి ఈ రేంజ్కి అంటే డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్ కొట్టే రేంజ్కి రావడానికి కారణం అది ఈ యొక్క ప్లానింగ్ మాత్రమే. మనం బై హార్ట్ చేయాల్సిన బై హార్ట్ టైమింగ్లో చేసుకోవాలి. అది కూడా రోజు వచ్చిన ఆథర్స్ అంటే వారం రోజుల్లో మనకు పూర్తిగా అన్నీ రిఫర్ చేయాలన్నమాట. సో ఇదండి సాహిత్యకి సంబంధించింది. ఒకటి బేసిక్ జీరో నాలెడ్జ్ నుంచి హెల్ప్ అయింది ఏంటి అంటే నరేంది ప్లస్ పూనా ఇన్స్టిట్యూట్ది. తర్వాత రెండోది ఏంటి అంటే టాప్ మోస్ట్ సంబంధించింది దీంట్లో ఉన్న కొన్ని పేజెస్ అంతా కాదండి. ఈ బుక్ కొన్నాను నేను, ఇందులో కొన్ని పేజెస్ బాగా హెల్ప్ అయినాయి. ఆ తర్వాత అవి చదివిన తర్వాత ప్రాక్టీస్ బిట్స్కి అయితే నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ బిట్స్, థౌజండ్స్ ఆఫ్ ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి ఇందులో. చూడండి ఇక్కడ రాశాడు సాహిత్యకి సంబంధించి 5000+ ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. ఇది లిటరేచర్ పర్పస్లో. సో మన 90 మార్క్స్ సిలబస్ ఏం చదవాలో మనకి ఒక ఐడియా వచ్చేసింది. ఇక్కడ ఏ బుక్స్ రిఫర్ చేస్తే బాగుంటుంది. 6 to 10 ఏపీ స్టేట్ సిలబస్కి సంబంధించింది, మెథడాలజీ భాషా శిక్షణ, సఫల్ శిక్షణ, కంటెంట్ గ్రామర్ మానక్ సచిత్ర. తర్వాత నెక్స్ట్ వచ్చి మరి ఈ 90 మార్క్స్ వస్తే సరిపోతాయా అంటే నో, మేజర్ పార్ట్ ఉంది. మేజర్ పార్ట్ సైకాలజీలో 30 మార్క్స్ అండ్ ఇంగ్లీష్లో మరి 30 మార్క్స్ ఉన్నాయి. మరి ఇంగ్లీష్ ఏం ప్రిపేర్ అవ్వాలి? ఇంగ్లీష్కి సంబంధించింది ఒక బేసిక్ గ్రామర్ బుక్ తీసుకోండి. నేను కొన్ని ఇంపార్టెన్స్ టాపిక్స్ చెప్తాను. ఇందులో 30కి 30 రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ కాంప్రిహెన్షన్ సిస్టంలో ఒక 5 క్వశ్చన్స్ అడుగుతాడు. ఆ 5 క్వశ్చన్స్ ఖచ్చితంగా మనం ఇంగ్లీష్ కొంత ప్రాక్టీస్ చేస్తే ఈ 5 క్వశ్చన్స్ ఖచ్చితంగా మనం ఆన్సర్ చేయగలము. తర్వాత కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి, లైక్ టెన్స్ కావచ్చు, డైరెక్ట్ ఇండైరెక్ట్ కావచ్చు, అంటే కన్ఫర్మ్ బిట్ పడే ఏరియా అనమాట. అలాగే క్వశ్చన్ ట్యాగ్ కావచ్చు, తర్వాత రిపోర్టెడ్ స్పీచ్ కావచ్చు. తర్వాత ఇటువంటి కొన్ని మేజర్ టాపిక్స్ ఉన్నాయి, అవి నేను సెలెక్ట్ చేస్తాను. ఆ టాపిక్స్ మీద మనం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా 30కి ఈ 5 కాంప్రిహెన్షన్స్తో కలుపుకుని ఒక 22 అయితే చేయగలమండి. 20+ అయితే చేయగలం, ఖచ్చితంగా 20+ అయితే చేయగలం. 20+ అయితే చేయగలం, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇంగ్లీష్లో ఏదో ఒక బేసిక్ గ్రామర్ తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ అయ్యేది, లేదా సిబిఎస్సి సెంట్రల్ సిలబస్కి సంబంధించిన గ్రామర్ బుక్స్ ఇంగ్లీష్ అయితే ఇంకా క్లారిటీగా అంటే లైట్గా ఉంటుంది. మనం అనుకుంటాం సిబిఎస్సి హెవీగా ఉంటుందేమో అని, కానీ యాక్చువల్గా చెప్పాలి అంటే స్టేట్ సిలబస్ బుక్సే హెవీగా ఉంటున్నాయి, సిబిఎస్సి ఈజీగా ఉంటుంది. ఏ సబ్జెక్ట్లో చూసినా సరే దాని ఎగ్జామ్ ప్యాటర్న్ కొద్దిగా టఫ్గా ఉంటుంది అంతే. రైట్, ఇంగ్లీష్ అయిపోయింది. ఇంగ్లీష్ బేసిక్స్ నేర్చుకోవాలి. డెప్త్గా ప్రిపేర్ అయ్యి ఉన్నదంతా పాడు చేయొద్దు, టైం వేస్ట్ చేయొద్దు. ఇంగ్లీష్ ఒక 1 అవర్, డైలీ 1 అవర్ కూడా కాదు, వీక్లీ ఒక 3 అవర్స్ చేసినా చాలు, ఎనఫ్. దానికి అంతకు మించి టైం కేటాయించొద్దు. 3 అవర్స్ చేసిన వీక్లీ మనం 20+ చేయొచ్చు. కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ తోటి, కొన్ని బండ గుర్తులతోటి, కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ తోటి, కొన్ని బండ గుర్తులతోటి, లైక్ డైరెక్ట్ ఇండైరెక్ట్, అలాగే క్వశ్చన్ ట్యాగ్, ఇవి మనం కొన్ని బండప గుర్తులు ఉంటాయి దానికి, అవి నేను చెప్తాను ఒక్కొక్కటి. అవి డైరెక్ట్గా అప్లై చేస్తే మనకు ఆన్సర్ అయితే దొరుకుతుంది. నెక్స్ట్ సైకాలజీ పట్టుకుందాం.
సైకాలజీకి మరి ఏం ప్రిపేర్ కావాలి? ఇక్కడ తెలుగు అకాడమిక్ బుక్ సరే, తెలుగు అకాడమిక్ బుక్ చూసినట్లయితే మనకి తెలుగు అకాడమిక్ బుక్ చూసుకున్నట్లయితే మనకి మరి దాదాపుగా ఒక 500+ పేజెస్ ఉంటుందండి. అంత టాపిక్ని మనము 30 మార్క్స్ని ఈ యొక్క బుక్ని మనం చదవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మరి భాషా శిక్షణ, సఫల శిక్షణ ఎందుకు చదవాలి అంటే కేవలం సైకాలజీ టెట్లో మాత్రమే ఉంటుంది. భాషా శిక్షణ, సఫల శిక్షణ ఎందుకు చదవాలి అంటే అది డిఎస్సిలో కూడా ఉంటుంది కాబట్టి అది 500 కాదు 600 పేజెస్ 1000 పేజెస్ ఉన్నా సరే మనం చదవాలి భాషా శిక్షణ పర్పస్లో. నెక్స్ట్ మరి ఈ సైకాలజీ 30 మార్క్స్ కాబట్టి ఇంత తెలుగు అకాడమిక్ బుక్ని 500 పేజెస్ని మనం చదవాల్సిన అవసరము లేదు. దాన్ని మరి ఈజీ లెవెల్లో ఏ రకంగా అయితే నరేన్ లిటరేచరు నాకు బుక్ యూజ్ అయ్యింది అని నేను మీకు చెప్పానో అలాగే ఇక్కడ నాకు బాగా హెల్ప్ఫుల్గా అయిన బుక్ ఒకటి ఉంది సైకాలజీ పర్పస్లో. తెలుగులో సైకాలజీ తెలుగులో ఉంటుంది బుక్. ప్రగతి అవనిగడ్డ ప్రగతికి సంబంధించిన అవనిగడ్డ ప్రగతి ఇన్స్టిట్యూట్కి సంబంధించిన ఒక మరి సైకాలజీ బుక్ని తీసుకున్నట్లయితే అది మేబీ 120, 130, 140 పేజెస్ ఉంటాయి మొత్తం. అది ఒక సెట్ మరి ఆ ఇన్స్టిట్యూట్ దగ్గర నుంచి మనము తీసుకున్నట్లయితే కేవలం సైకాలజీ మాత్రమే. సైకాలజీ చాలా 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 హెల్ప్ఫుల్గా ఉంటుంది. దాన్ని తీసుకుని మనం వెళ్తున్న వే ఆఫ్ టీచింగ్లో, అలాగే మనం వెళ్తున్న వే ఆఫ్ ప్లానింగ్లో, అలాగే వీడియోస్ ఫాలో అవుతూ బిట్స్ హిందీలో ప్రాక్టీస్ చేస్తూ ఈ తెలుగు సైకాలజీకి ఇంగ్లీష్లో హెడ్డింగ్స్ అన్నీ ఇంగ్లీష్లో ఏమంటారు, ఎందుకు ఇంగ్లీష్లో హెడ్డింగ్స్ కావాలి అంటున్నాను నేను అంటే ఇంగ్లీష్లో హెడ్డింగ్స్ ఎందుకు కావాలి అంటే హిందీ ఇంగ్లీష్లో మనకి పేపర్ ఉంటుంది కాబట్టి హిందీలో ఒకవేళ మనకి అర్థం కాకపోయిన బిట్టు ఇమీడియట్గా ఇంగ్లీష్లోకి వెళ్తే ఆ హెడ్డింగ్స్ని బట్టి మనము బిట్ని ఐడెంటిఫై చేయొచ్చు. కాబట్టి ఈజీగా ఏమండి ఇది దీనికి పెద్ద నాలెడ్జ్ కావాలి ఇదేం కాదండి, మన హార్డ్ వర్క్ అండి. నా ఫ్రెండ్స్కి అయితే నా నాలెడ్జ్ బాగా తెలుసు. ఈ వీడియో చూసే వాళ్ళల్లోనే నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు నాతో పాటు. హెచ్పిటిలో ఉన్న ఫ్రెండ్స్ తెలుసు, వాళ్ళకి తెలుసు నా నాలెడ్జ్ అయితే. మరి జస్ట్ ఏదో బయట గ్యాదరింగ్ నాలెడ్జ్ ఉండేది కానీ సబ్జెక్ట్ పరంగా అయితే నిల్ నాలెడ్జ్ అనే చెప్పుకోవాలి. కానీ ఆ వర్క్, ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అది కూడా ఏమైనా సంవత్సరాలు చేసామా అంటే ఎప్పుడూ వదలలేదు అంతే. అంటే దాని మీద కూర్చొని ఇప్పుడు మీరు ఉన్నారు TET అనగానే నోటిఫికేషన్ పడంగానే 3 నెలల పాటు చదివేస్తాం, అది కాదు. ఈరోజు ఇంకా నోటిఫికేషన్ రాలేదు, ఆ డెడికేషన్ ఇప్పటి నుంచే ఉండాలి. మన ఖాళీ టైంలో మనం జాబ్ కొట్టే వరకు మన ముందు మన టైంపాస్ ఏదైనా ఉండాలి అంటే అది కేవలం మన ఎగ్జామినేషన్ సిస్టమ్ గురించి ఆలోచన ఉండాలి. మరి ఎవ్రీ సెకండ్ దీని ఏదైనా ఒక అరగంట ఖాళీ దొరికిందా మనం ఏదో ఒక టాపిక్ని చదువుదాము, లేకపోతే ఏదో ఒక టాపిక్ అంటే అప్డేటెడ్ వర్షన్ టెక్నాలజీ పెరిగింది కాబట్టి వీడియోస్. సో ఈ రకంగా మనం ఫాలో అవుతే మంచిది. అది కూడా వీడియోస్ పర్పస్లో కూడా నేను నన్నే ఫాలో అవ్వమని చెప్పట్లా, కానీ 10 రకాల వీడియోస్ అయితే చూడొద్దు, డిస్టర్బ్ అయిపోతారు. అంటే చూసిందే చూస్తూ టైం వేస్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఒక వీడియో ఒక సిస్టమ్ని ఫాలో అవ్వండి. హిందీకి అవసరంగా నేను మీకు కావాల్సిన టాపిక్స్ అన్నీ కూడా హిందీ ట్రాన్స్లేట్తో సహా ఇస్తున్నాను. సో మేబీ ఇంకా ట్రై చేస్తాను. సో బిట్ ప్రాక్టీస్ కంపల్సరీ హిందీలోనే చేయాలి. అలాగే నాలెడ్జ్ డెఫినేషన్స్ రూపంలో నాలెడ్జ్ని మైండ్లో పెట్టుకోవాలి, ఏ నాలెడ్జ్నైనా. ఇది మనం ముందుకెళ్ళాల్సిన సమయం. ఓకే, మరి ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.